హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నా. ఈరోజు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? చాలా చాలా ఇయర్స్‌గా వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటూ ఇప్పుడైతే కుదిరిందన్నమాట. ఈసారి కూడా చాలా వర్షం అయితే వస్తుంది. అయినా సరే వెళ్ళాలని చెప్పేసి అయితే వెళ్ళాము మేము. నిజంగా ఎక్సైట్‌మెంట్‌లో అయితే వెళ్తున్నామన్నమాట. చూడండి రోడ్స్ అయితే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అంత బాగుంది రోడ్ సైడ్‌న. మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మరి ఇంకెక్కడికి మురుడేశ్వర. చాలా ఇయర్స్‌గా వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలనుకుంటున్నా. అయితే కుదరలేదు. ఈసారి ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నాం. అలాగే మన వ్యూస్‌కి, మన సబ్స్క్రైబర్స్‌కి మరి రూటు, టెంపుల్ అంతా చూపియాలి కదా! అందుకనే వీడియో అయితే తీసేస్తున్నా. తప్పకుండా చూసేయండి అందరూ. మాకు వెళ్ళడానికి ఇక్కడి నుంచి బెంగుళూరు నుంచి మురుడేశ్వర వెళ్ళడానికి 12 అవర్స్ అయితే పట్టింది. మేము ఇక్కడి నుంచి వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసేసి మార్నింగ్ అయితే దర్శనానికైతే వెళ్ళామన్నమాట. తప్పకుండా ఎవరైనా చూడని వారుంటే తప్పకుండా చూసేయండి. ఇక్కడ మురుడేశ్వరలో వచ్చేసి ఒక హిస్టరీ ఉంది. అది తప్పకుండా ఇంకో వీడియో అయితే పెడతాను. ఇప్పుడైతే మన రూట్స్ అలాగే ఔట్ సైడ్ టెంపుల్స్ అన్నీ పెడుతున్నాను. తప్పకుండా చూడండి. చాలా దూరం జర్నీ చేసిన తర్వాత ఇక్కడ ఒక డాబా అయితే కనిపించింది. మరి టీ లేదా కాఫీ, కూల్ డ్రింక్స్ ఏదైనా తాగేసి అయితే వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే ఆగామన్నమాట. మరి ఇక్కడ డబల్ రేట్ అయితే చాలా రేంజ్ అయితే చాలా 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 ఉంది. మీరు వెళ్ళినప్పుడు చూసుకుని అయితే వెళ్ళండి. మన సైడు 20 రూపీస్ ఉంటే ఇక్కడ వచ్చేసి 50 రూపీస్ ఉందన్నమాట రేటు. మా అబ్బాయి చూడండి. మా అమ్మాయి, మా అబ్బాయి. మా పిల్లలు కూడా ఏదో ఒక ఎక్సైట్‌మెంట్‌లో రెడీ అయ్యి అయితే వచ్చారు. ఈ వర్షాల వల్ల కొంచెం డల్ అయిపోయారు. తాగేసి అయితే వచ్చేసాం. ఇప్పుడు నైట్ స్టే అయ్యి మార్నింగ్ అయితే వెళ్తామని చెప్పాను కదా! చూడండి రూమ్ దగ్గర నుంచి మురుడేశ్వర పైనకైతే వెళ్తున్నాం కొండపైన. మనకి రూట్ మొత్తం ఇలా ఉంటది. నడుచుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టమే అయితది. అందుకనే మేము కార్‌లోనే వెళ్ళిపోతున్నాం. చూడండి దూరం నుంచి మనకి దేవుడు ఎలా కనిపిస్తున్నారో. ఇది వచ్చేసి కింద. పైన వీడియో అయితే తీశాను. అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానన్నమాట. ఇప్పుడు కింద ఇది వచ్చేసి మనకి గోపురము. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది పైకెళ్ళడానికి. 21 గోపురం ఉంది అనుకుంటున్నా 1 ఆఫ్టర్.
ఒక్కరికి 20 రూపీస్ లిఫ్ట్‌లో వెళ్ళడానికి. మేమైతే వెళ్ళలేదు. చాలా రష్ అయితే ఉంది. చాలామందయితే క్యూలో ఉన్నారన్నమాట. అది క్లియర్ అవ్వడానికి చాలా సేపు పట్టుతుందని మేమైతే వెళ్ళలేదు. డైరెక్ట్ దర్శనానికి వెళ్తున్నాం. చూడండి పైన మనకి మురుడేశ్వర అయితే కనిపిస్తున్నారు. ఇది వచ్చేసి టెంపుల్ లోపల. గర్భగుడిలో దేవుడినైతే వీడియో తీయడానికైతే వదలరు. ఔట్ సైడ్ దర్శనం చేసుకుని ఔట్ సైడ్ వచ్చి ఇక్కడైతే వీడియో తీస్తున్నా. మళ్ళీ మన వ్యూస్‌కి, సబ్స్క్రైబర్స్‌కి చూపించాలి కదా! అందుకని వీడియో అయితే తీసుకుంటున్నా. చూడండి ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తున్నారో. అలాగే అక్కడి నుంచి బయటికి చూస్తే సముద్రం ఇలా కనిపిస్తుంది మనకి. వర్షం చాలా పడడంతో మేము సముద్రం దగ్గరకైతే వెళ్ళలేదు. వావ్! చూడ్డానికి చాలా 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 బావుంది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా సూర్య, అది వచ్చేసి ఒక హోటల్ అన్నమాట. చూడండి దేవుడు ఇలా కనిపిస్తారు మనకి పైన.